హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత. సో డెకాయిట్ టీజర్ అయితే వచ్చేసింది. అడవి శేష్ గారు అండ్ అలాగే మృణాల్ ఠాగూర్ గారు ఇద్దరు యాక్ట్ చేశారు. సో అసలు టీజర్ రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటి అనేసి మనం ఇప్పుడు దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. హాయ్ సార్. హలో. శేషు గారి నుంచి ఏదైనా ప్రాజెక్ట్ వస్తుందంటే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తాం. అవి చిన్న బడ్జెట్ పెద్ద బడ్జెట్ అని కదా, కానీ ఓన్లీ లాజిక్ నో మ్యాజిక్ అన్నట్టుగా ఉంటుంది కాబట్టి. సో మీరు చూసారా డెకాయిట్ టీజర్? ఏం చెప్తారు? గత కొంతకాలంగా పోలీస్ క్యారెక్టర్లో రా ఏజెంట్గా అట్లా ఇట్లా గన్ను పట్టిన అడవి శేష్ ఇప్పుడు దొంగ. నిజంగా దొంగేనా కాదా, లేకపోతే దొంగ ఇప్పుడు దురంధర్ లాగా అట్లా ఇంకేమన్నానా అదని సినిమా చూసే తెలుసుకోవాలి. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద సుప్రియ యార్లగడ్డ గారు నిర్మిస్తున్న సినిమా ఇది అడవి శేష్తో. నౌ మృణాల్ ఠాకూర్ అంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ చేసింది, అండ్ ఇతనేమో కొంచెం చిచోరా దొంగలాగా ట్రై చేశాడు. బట్ అండ్ ట్రైలర్లో పోలీసులని నెగిటివ్గా దొంగని పాజిటివ్గా చూపించారు. అడవి శేష్ ఎప్పుడు పోలీసులని పాజిటివ్గా చూపిస్తూ ఉంటాడు. అండ్ ఇక్కడ షానియల్ డియో అనే ఒక సినిమాటోగ్రాఫర్ డైరెక్టర్గా పరిచయం అవుతున్నాడు ఈ సినిమా ద్వారా. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అడవి శేష్ షానియల్ ఇద్దరు కలిసి కూర్చొని రాశారు. అడవి శేష్ మీకు తెలియదు, అంటే చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియదు. హీఈస్ ఆల్సో ఏ గుడ్ అంటే టెక్నీషియన్, అంటే డైరెక్షన్ చేయగలడు, కథలు రాయగలడు, అన్ని ఈ ఫీల్డ్లో మన సినిమాకి కావాల్సిన అన్నింటిలోనూ అన్ని రంగాల్లోనూ మంచి నాలెడ్జ్ అయితే ఉంది ఆ అబ్బాయికి. అండ్ మన నానిలాగా. సో ఈవెన్ మనం హిట్ పార్ట్ 3లో తన పర్ఫార్మెన్స్ ఆల్రెడీ చూసాం, 2లో. అప్పటిదాకా ఒక ఇదిగా వచ్చి తర్వాత సడన్గా ఎలా ఎదిగాడు ఏమయ్యాడని. గూఢచారి ఆబ్వియస్లీ అసలు మర్చిపోలేము. అండ్ అన్ని సినిమాలు కూడా ఒక స్టాంప్, ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ జోన్లో ఉంటాయి. వచ్చేంత వరకు సైలెంట్గా ఉంటాయి, వచ్చిన తర్వాత ఇక అదే వినబడతా ఉంటుంది ఓ వారం 10 రోజుల దాకా. అట్లాంటి సినిమాలు. అండ్ అడవి శేష్ సినిమాలకు ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే థియేటర్లోనూ ఒక మంచి డీసెంట్ కలెక్షన్స్ తెస్తుంది, ఓటీటీలో కూడా గుడ్ రెస్పాన్స్ ఉంటుంది, అండ్ మల్టిపుల్ టైమ్స్ వాచబుల్ మూవీస్ చేస్తాడు. మళ్ళీ చూడొచ్చు. ఇప్పుడు ఈ ట్రైలర్లో ఒక సస్పెన్స్ వచ్చి ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంటంటే కన్నపిట్టరు కన్నుకొట్టరు పాట. అది అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళదే అనుకుంటాను. అదే సార్, నాగార్జున గారు కన్నబిట్టారో కనుగొట్టారు. సో ఆ సాంగ్ ఎంత హిట్ అనుకున్న వాళ్ళదే అనుకుంటా. సో అదే ప్రొడక్షన్ కంపెనీలో మళ్ళీ వాడారు దీన్ని. అదొక సర్ప్రైజింగ్ ఎలిమెంట్. అంటే ఈ సాంగ్ కూడా దేనికైనా సింగ్ చేస్తున్నారని కన్నబిట్టారో కనుగొట్టారో అనేది, అంటే అది కూడా ఏదైనా సిమిలర్గా పెట్టారేమో అని అనిపిస్తుంది. అండ్ మళ్ళీ అతను అరెస్ట్ చేస్తూ వెళ్తుంటే రైల్వే ట్రాక్ మీద బండి ఆగడం, ట్రైన్ వచ్చి ఫాస్ట్ గుద్దడం, అండ్ ఇట్లాంటి కొన్ని షార్ట్స్ అయితే నిజంగా సర్ప్రైజింగ్గా చాలా బాగున్నాయి. గ్రాండ్గా తీశారు. ఖైదీగా లోపలికి వెళ్ళాడు, తర్వాత గన్ను గురి బాగా పెడుతున్నాడు. గన్ను గురి బాగా పెట్టాడంటే నిజంగా పోలీసేనేమో మఫ్టీలో ఉన్నాడో లేకపోతే ఇంకేంటో ఒక సర్ప్రైజింగ్ స్టోరీ అయితే రాసుకున్నారు. అండ్ గత సినిమాలు అంత మంచి ఒక ఫామ్లో ఉండి ఈయన స్థాయిని పెంచాయి, మేజర్ ఇలాంటివన్నీ పెంచేసరికి నెక్స్ట్ తన కథ తనే రాసుకున్నాడు అంటే ఇంకా బాగుంటుందనే నాకు అనిపిస్తుంది. ఈ సినిమా ఇయర్ డిసెంబర్ చాలా బాగుంది. ఆల్రెడీ అఖండ సక్సెస్ అయింది, దాని తర్వాత ఇప్పుడు అవతార్ మంది కాకపోయినా ఏదో కొంచెం తెలుగులో వాళ్ళది ఒక సంతోషం. నెక్స్ట్ శ్రీకాంత్ కొడుకు సినిమా ఉంది, ఛాంపియన్. అండ్ రేపు ఇంకో సర్ప్రైజ్ ఉంది తెలుసా నీకు? ఒక చిన్న సినిమా, ఏంటో టైటిల్ ఏదో రెడ్డి టైటిల్. నేను మంచు మనోజ్ డేవిడ్ రెడ్డి, అది నెక్స్ట్ ఇయర్ వస్తుంది. ఫరియా అబ్దుల్లా ఆ కమెడియన్లు ఉన్నారు. సినిమా అది డార్క్ కామెడీ, గుర్రం పాపిరెడ్డి ఏదో. ఆ సినిమా రేపు పెద్ద హిట్ అవుతుంది చూడు. అందరికల్లా అవతార్ మీద ఉన్నా సరే ఆ సినిమా రేపు చాలా పెద్ద హిట్ అవుతుంది. నేను ముందే జోస్యం చెప్తున్నా. ట్రైలర్ చూస్తే కొన్ని అర్థమైపోతాయి. డీసెంట్ హిట్. డార్క్ కామెడీ అంటే ఏంటంటే తెర మీద పాత్రలు ఇబ్బంది పడతా ఉంటే మనం నవ్వుతూ ఉంటాం, వాళ్ళు జోకులు వేసి నవ్విపోయారు. ఆ జోనర్కి వెళ్ళింది ఇది. అది చాలా డీసెంట్గా నీట్గా బాగా తీశారు. ట్రైలర్ బాగుంది. సరే వాట్ ఎవర్, ఈ ఇయర్ ఎండింగ్ అంతా బాగుంది ఆల్మోస్ట్. ఇప్పుడు డెకాయిట్ అడవి శేష్ సినిమా వచ్చింది. నెక్స్ట్ శ్రీకాంత్ మేక కొడుకు ఛాంపియన్.
అన్ని హిట్ సినిమాలే, అన్నీ కూడా బాగా ఆడతాయి నన్ను అడిగితే. అంటే స్టార్టింగ్ నుంచి చాలా ఇబ్బంది పడ్డాం, పెద్ద పెద్ద సినిమాలు అన్ని ఫ్లాపులు అన్నీ చూసాం మనం. ఇప్పుడు ఈ ఎండింగ్ చాలా బాగుంది. మొత్తానికి డెకాయిట్ అయితే డీసెంట్గా ఒక 150-200 CR క్లబ్లో చేరిపోతుంది, ఓకే. డౌటే లేదు. అంటే వీళ్ళు పెట్టిన ఖర్చు కూడా బాగానే ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ పైన ఒక మంచి నార్మల్ బడ్జెట్ సినిమాలు వచ్చేవి, కానీ కొంచెం హెవీ బడ్జెట్ మూవీ ఇది. సో హిట్ అయింది అంటారు ఖచ్చితంగా. ఆబ్వియస్లీ డౌటే లేకుండా హిట్ అయిపోతుంది. సో ఈ ఇయర్ మంచిగా ఎండ్ అవుతుంది మంచి మంచి హిట్ సినిమాలతో. ఈ కోవలో ఈ టైంలో ఈ హిట్ అంటే మంచి ఫ్లేవర్ రన్ అవుతున్న ఈ టైంలో దీని ట్రైలర్ రిలీజ్ చేశారు. అండ్ March 19th రిలీజ్ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఇంకా ఎగ్జామ్స్ టైమ్. అంతే, ఆ టైంలో సమ్మర్ హాలిడేస్, ఎగ్జామ్స్. నెక్స్ట్ ఇయర్ కూడా మంచి ఓపెనింగ్స్. నీకు సంక్రాంతి నుంచి పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయా, నెక్స్ట్ ఫిబ్రవరిలోనూ డీసెంట్ మూవీస్ ఉన్నాయి, మార్చికి వీళ్ళు షెడ్యూల్ చేసుకున్నారు. తర్వాత సమ్మర్కి ఇంకా మంచి మంచి సినిమాలు రిలీజ్ అవుతూ వస్తాయి. నెక్స్ట్ ఇయర్ బాగుంటుంది. ఈ 2025 ఒకటే కొంచెం సంక్షోభంలో ఉంది, బట్ నెక్స్ట్ రిలీజెస్ అన్నీ నిజంగా బాగుంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.